హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్తర్స్ కిచెన్‌కి. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మనం ఆనియన్స్ వేయించి పెట్టుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్. తర్వాత నేను కేజీన్నర బియ్యం, కేజీన్నర చికెన్ తీసుకొని చేస్తున్నానండి. ముందుగా కేజీ బాస్మతి బియ్యం వేసాను. తర్వాత హాఫ్ కేజీ నార్మల్ బియ్యం వేసి వాటిని కడిగేసి ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకుంటున్నాను. కేజీన్నర చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఈ చిన్న గరిటెతో 2 గరిటెల నెయ్యి వేసానండి. ఆనియన్స్ వేయించి పెట్టుకున్న నూనె కూడా ఉంది కదా, అది కూడా కొంచెం వేస్తున్నాను. అది కూడా కొంచెం వేసి ఇవి మసాలాలండి ఇందులోకి వేసేవి. ఈ మసాలాలను కూడా మనం వేసిన నెయ్యిలో వేయించేసుకోవాలండి. ఇవన్నీ 3 కేజీలకు కాబట్టి సరిపోతాయి. కేజీ చేసుకునే వాళ్ళకైతే ఇవి పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి. ఎందుకంటే నేను పౌడర్ కూడా యూజ్ చేస్తాను కాబట్టి ఇవి నేను కొంచెం కొంచెంగానే వేసాను. ఇప్పుడు 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఇది పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా వేయించేసుకోవాలి. ఇది చక్కగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత పుదీనా కూడా వేసేసి కొంచెం కలిపేసి ఒకసారి మనం మధ్యంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 10 వేసుకున్నా అండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. కారం ఒక స్పూన్ నిండా వేసుకుంటే సరిపోతుంది. కారం వేసేసుకొని ఇది వేగిన తర్వాత ఏదైనా చికెన్ మసాలా ఇందులో వేసుకొని నేను ఇంట్లో దంచి పెట్టుకున్న గరం మసాలా కూడా ఇవన్నీ కూడా వేసేసి కొంచెం వేగించిన తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాం కండి, ఆ చికెన్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి వేసేసి చక్కగా కలిపేసుకోవాలి. ఈ మసాలాను కొంచెం ఒక 10 నిమిషాలు వీటికి పడితే చాలండి, ఎక్కువగా ఉడికించే అవసరం లేదు. నేను దంచి పెట్టుకున్న రాళ్ళ ఉప్పు వేస్తున్నాను అండి. నార్మల్గా సాల్ట్ వేయలేదు, ఇది దంచి పెట్టుకున్న రాళ్ళ ఉప్పు యూజ్ చేయాలి, బాగుంటుంది టేస్ట్. ఇది ఒకసారి కలిపేసిన తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు చల్లగా అయిపోయిందండి. కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసేసేయాలి. నేను సగం కప్పు తీసుకున్నాను, వాటిని కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇవంతా ఒకసారి కలిపిన తర్వాత నేను వీటన్నిటికి గాను 3/4 లీటర్ పెరుగు పడుతుందండి. నేను 1/2 లీటర్ వేసాను ఫస్ట్, ఈ రెండోసారి 1/2 లీటర్ వేస్తున్నానండి. ఇదంతా కూడా వేసేసి కలిపేసుకోవాలి. ముందుగానే గడ్డలు లేకుండా మంచిగా చేసుకోవాలండి పెరుగుని. ఒక నిమ్మకాయ వేస్తున్నాను రసం తీసి. ఇదంతా ఒకసారి నీట్గా కలిపేసిన తర్వాత కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ ఉంది కదండి, అది వేసేసి దీంట్లో అంతా వేసేసుకోవాలి. టైం ఉంటే 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా నానబెడితే చాలా ముక్కలకి టేస్ట్ ఉంటుందండి. తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు నేను నీళ్లు పెట్టేస్తానండి రైస్ కుక్ చేయడానికి. ఇవి రైస్లో వేయవలసిన మసాలాలు ఇవన్నీ కూడా కొంచెం కొంచెం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి నీళ్లు మరిగేటప్పుడు వేసేసుకోవాలండి. నీళ్లు మరుగుతున్నాయి, నేను నీళ్లు పెట్టాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా ఈ వాటర్లో వేసేయాలి. కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసి 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఇందులో కూడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి, అది వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగానే గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వేసేసి చక్కగా ఒకసారి నీట్గా కలిపేసి పెట్టేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ముందుగానే కూడా వేసుకోవచ్చు, మనం వాటర్ మరిగేటప్పుడైనా వేసుకోవచ్చు. అయితే అన్నం ఉడుకు వచ్చిందండి. చక్కగా ఒక ఉడుకు రాగానే నేను చూపిస్తున్నాను. చక్కగా ఇప్పుడు ఇట్లా ఉడికొచ్చినప్పుడు ఒక్కసారి ఎక్కువగా అన్నం ఎక్కువ ఉడకొద్దండి, మనకి పొంగడం స్టార్ట్ అవుతుంది కదా అన్నం, అప్పుడు ఆ టైంలో నేను ఒక స్టెయినర్ తీసుకొని దాంతో 2 సార్లు వేస్తున్నాను. ఎందుకంటే కింద పెరుగు ఉంటుంది కాబట్టి త్వరగా మెత్తబడిపోతుంది కాబట్టి ఒక్క ఉడికొస్తే చాలు, అప్పుడు మనం వేసేసుకోవాలి. తర్వాత రెండోసారి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ స్టెయినర్తో వేసేసుకోవాలి. మళ్ళీ నేను వేసేస్తున్నాను. చక్కగా వేసేసి అన్నం సదిరేసి కొంచెం కొత్తిమీర మళ్ళీ పుదీనా అవన్నీ వేస్తాను. ఇందులో 1/2 కేజీ రైస్ ఉందండి ఇంకా ఉడకడానికి, నేను కేజీ రైస్ ఇందులో వేసేస్తాను. ఇంకా 1/2 కేజీ మొత్తం చక్కగా ఉడికించుకున్న తర్వాత ఒక 80% ఉడికించిన తర్వాత మన అన్నం వాటర్ అందులో వాటర్ గంజి వంచేసి ఇందులో మళ్ళీ వేసేసేయాలండి. ఇంకా అన్నం మొత్తం ఇందులో వేసేసుకొని మనం అన్నం ఉంచిన వాటర్ ఏవైతే నీళ్ళు ఉన్నాయో ఇవి కొంచెం ఒక చిన్న గ్లాస్ తీసుకొని చుట్టూ వేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కడ పలుకున్నా కూడా ఈ తడి ద్వారా చక్కగా అయిపోతుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా అన్ని వేసేసి
ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. చక్కగా వేసేసి నేను నెయ్యి యూజ్ చేయట్లేదండి. ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉందో అదే వేస్తున్నాను. చక్కగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత మళ్ళీ హై పెట్టేసి 30 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి. దమ్ వచ్చి విజిల్ వచ్చి చేరుకుంటే సరిపోతుంది. బిర్యానీ రెడీ అయిపోయిందండి. నేను చల్లగిన తర్వాత చూపిస్తున్నాను విజిల్ తీసి. నేను కూడా ఒక బేషన్లో వేసుకున్నాను. ఇదన్నీ పీసెస్ కూడా పక్క తీసేసాను. ఎందుకంటే వాటిలో విడిపోకుండా మంచిగా కలుపుకోవడానికి వస్తుంది కాబట్టి. ఈ అన్నానంతా కూడా ఎక్కువ గరిటెతో కలుపుకుండా ఇట్లా చేత్తో ఇట్లా ఊపుతూ ఉంటే మంచిగా అవుతుంది, విరిగిపోకుండా ఉంటుంది రైస్. మనకు బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్టీగా, సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.